ప్లాట్లు కేటాయించలేదు ఇవన్నీ మరి ఏంటి అబద్ధాలేనా? ప్లాట్లు కేటాయించలేదనేది శుద్ధ అబద్ధం అండి. 100కి 96% ప్లాట్లు కేటాయించడం, వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా అయిపోయింది. ఇంకా 4% రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఈ 4%? కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు భూములు ఇచ్చారు, వారు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు, వారు రావాలి. కొన్ని అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి లిటిగేషన్స్ కొన్ని న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. ఇలాంటివి తప్పితే కొంతమంది క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేద్దామనే ఉద్దేశంతో కొద్దిమంది ఉన్నారు. ఈ మొత్తం అందరు కలిపినా కూడా 4% ఉన్నారండి. ఈ 4% గవర్నమెంట్ ఏమి ఇవ్వకపోవటం కాదు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లా, వీళ్ళు తీసుకోవట్లా. అంతే తప్పితే గవర్నమెంట్ వైపు నుంచి ఏం అప్లికేషన్స్ లేవు. గవర్నమెంట్ ఫెయిర్గా ఉంది ఈ విషయంలో. అట్లా అని గవర్నమెంట్ నుంచి సమస్యలు ఏమీ లేవు అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు చాలా తక్కువ మందికి ఉన్నాయండి. వ్యక్తిగతమైన సమస్యలు, సామాజికమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు సహజమైనవి, చాలా చిన్నవి. వీటిని పార్లమెంట్లో ప్రస్తావించేటటువంటి అంత సమస్యలు ఇక్కడ ఎవరికి లేవండి. ఉంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ మీద ఉద్యమం చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోశకుడిని ఎదుర్కొన్న మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని పని చేయించుకోలేనటువంటి అసమర్థతతో ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు కానీ రైతులు కానీ లేరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.